హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టిఫిన్ వచ్చేసి చోలే బటర్తో పూరి. దానికోసం చోలేని బాగా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాతకి కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని అన్నీ కలిపేసుకొని కొంచెం మగ్గనించాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని మగ్గనించాను. ఇప్పుడు ఉడికించి పెట్టిన శనగలు వేసుకొని మొత్తం కలిపాను. తర్వాతకి పచ్చిమిర్చి, టమోటా ముక్కలు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపాను. ఇలా కలిపిన తర్వాత కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాను. కింద అడగంటకుండా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాను. చింతపండు రసం కొంచెం యాడ్ చేసుకొని అంతా శనగలకి బాగా పట్టేలాగా చూడాలి. ఇప్పుడు గరం మసాలా, చోలే మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మెత్తగా స్మాష్ చేయేలాగా ఉడికించాను. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేశాను. యాడ్ చేసినంతా బాగా కలుపుకొని బాగా మెత్తగా గ్రేవీలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగా పూరీలు కాల్చాను. ఇలా కాల్చుకున్న పూరీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉడికించి పెట్టిన చోలే యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలతో సర్వ్ చేసుకోండి.